రేట్లు తగ్గుతాయంట, విద్యుత్ ఎలక్ట్రికల్కి రేట్లు తగ్గుతాయంట, బళ్ళకి ఎలా అనిపిస్తుంది? రెండోది క్యాన్సర్ మందుల పైన కూడా రేట్లు తగ్గుతాయి అంటున్నారు. రెండోది 12 లక్షల వరకు డబ్బు ఉన్నా కానీ ఎటువంటి ఛార్జీలు ఉండవంట. ఎలా అనిపిస్తుంది? ఎంత ఉన్నాయి? పేదోడికి అందుబాటులో లేని వాడు రాయితీలు అయితే ఏమి ఇవ్వలేదు. Only one thing I am telling you. It is only for medium class and the rich people. There is no facility, there is no reason for very poor people. ఏంటి మరి 8 నెలల పరిపాలన ఎలా ఉంది? పరిపాలన అంటే దానికి పరిపాలన బాగుంది. అది చేసేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కార్యకర్త చేతిలో పెట్టాడు. ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆడమ్మ దిగినోడు కల్లా ఆడ ముండ కొడుకులకి ఆడమ్మ కొడుకులకి వీళ్ళందరికీ ఇచ్చాడు పింఛన్లు. నాకు పింఛన్ లేదు 82 సంవత్సరాలు. నాకు లేదండి. ఏమంటే మనం ఆ తూర్పుకోవడం కాదు, కాకపోవడం కాదు, ఏం కాదు. వీడు ఏం చేశాడు ఓట్ల కోసం? ఇది ఇప్పుడు మీరు వాళ్ళ వైఎస్ఆర్పీ గారిని చేయండి అని చేసి పని ఏంటంటే కార్యకర్తలు పోసే డబ్బు పోగు చేసుకుని వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి నోరెత్తడానికి వాళ్ళకి ఇస్తున్నారు. సో ఆర్థికంగా లోటు బడ్జెట్ ఉంది కాబట్టి ఇప్పుడు పథకాల అమలు సాధ్యం కాదంటున్నారు. రేపు ఏదన్నా అప్పు ముడితే ఇస్తామంటుంది. ఒకటి పథకాల కోసం పాకులాడు ఎవరు నీకు చెప్పాలంటే ఈ నా కొడుకు తాగి గుర్తుపరిచి ఏనండి వ్యభిచార కంపెనీలు పెట్టి మధ్యతరగతి కుటుంబాలు కుదేలు అయిపోతే వాళ్ళు ఆకర్షిస్తున్నారు. మీరు దాన్ని మీకు ఎంతకంటే అంత అవుతారు. మీరు జారీ మీరు పరుచుకోండి, మీకు పరుచుకోండి. కాలంలో మీకు ఎంతకంటే వాళ్ళకి డబ్బు ఎక్కువై తాగు ఎక్కువయ్యి వీళ్ళు చేసే పని పన్నుంకరుంటే వెయ్యక వేలంకరుంటే వెయ్య ఉక్కొంకరు వెయ్య 15,000 ఇస్తారంటే పింఛని. ఒక అమ్మాయికి 15,000 పింఛన్ ఇచ్చారు. ఏం చూసి ఇచ్చారు? ఒక అమ్మాయికి 8,000 పింఛని. వృద్ధాప్యం అంటే నువ్వు 3-4 వేలు 4,000 వస్తారు. ఎన్ని గుర్తించిన పని చేసి డబ్బు లేదంటే ఎట్ట అవుతాయి? ఏదంటే పని చేయాలంటే క్షేత్రస్థాయిలో పరిశీలించండి, ఆ స్థితిగతులు పరిశీలించండి. మధ్యతరగతి కుటుంబీకులు అడుక్కుతేనే పడుతుంది. ఎందుకంటే వాళ్ళు అడుక్కోలేరు, పని చేసుకోలేరు. వీళ్ళ మాలని వీళ్ళ ముందు మీసాలు దూతున్నారు. డబ్బు తీసుకున్న వీళ్ళ ముందు మీసాలు దూతున్నారు. వాళ్ళు దేని పని రాకుండా అయిపోతున్నారు. వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు చెప్పి వాళ్ళ మోకాలు నీళ్ళు తాగే పరిస్థితి వచ్చింది. అది